ఓకే గైస్, ఇప్పుడు మనం టెస్టింగ్ పార్ట్ చూద్దాం. డీసీ మెషిన్స్ది, ఏసీ మెషిన్స్ది కూడా టెస్టింగ్ పార్ట్ చూస్తాం, అది వేరేగా చూస్తాం. బట్ ప్రజెంట్ మనం మాత్రం డీసీ మెషిన్స్ టెస్ట్ చేసి దాన్ని మనం వర్కింగ్ కండిషన్లోకి తేవాలి. ఎప్పుడైనా ఈవెన్ స్మాల్ పెన్ కొన్నా, లేకపోతే ఏదైనా ఒక కంపాస్ బాక్స్ కొన్నా, లేకపోతే ఒక సెల్ ఫోన్ కొన్నా, లేకపోతే ఒక బల్బ్, ఇంట్లోకి బల్బు కొన్నా, నువ్వు కనీసం రాస్తుందా లేదా, బల్బు పనిచేస్తుందా లేదా అని షాప్లోనే వాడు చూపించి నీకు అమ్ముతాడు. సో ఒక ప్రాసెస్డ్ ఇండస్ట్రీ, ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ పని చేయాల్సిన మిషను నీ ఖచ్చితంగా నువ్వు టెస్ట్ చేసే దాన్ని నువ్వు యూస్ చేయాల. లేకపోతే ఫస్ట్ పెట్టేసిన తర్వాత దానికి పెద్ద ప్రాసెస్, దానికి సరిపడా ప్లేస్ చూడాలి, దానికి కావాల్సిన ప్లింత్ కట్టాలి. ప్లింత్ అంటే అది ఉండడానికి, ప్లేస్ చేయడానికి బోల్ట్ అండ్ నట్ బిగించాలి, ఎందుకంటే కదిలిపోతుంటుంది కదా. దట్ మెషిన్ విల్ బి కనెక్టెడ్ టు సమ్ అదర్ మెకానికల్లీ. సో ఈ పర్టికులర్ మిషన్, నువ్వు ఏదైతే మిషన్ కొన్నావో, ఒక కంపెనీ, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఒకటి కాదు కదా, సో మెనీ, 1,00,000 మిషన్, బోల్డ్ అని, మరి 1,00,000 ఉండవు, కొన్ని బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి. బట్ ప్రతి కంపెనీ యొక్క సేమ్ రేటింగ్ మిషన్ యొక్క డిజైను వేరువేరుగా ఉంటుంది. కింద ఫిక్స్ చేయాలంటే, అది కదిలిపోకుండా ఫిక్స్ చేయాలంటే గ్రౌండ్లో నువ్వు కాంక్రీట్ వేసి దానికి ప్రొజెక్టెడ్ ఒక థ్రెడ్ ఐరన్ రాడ్స్ పెట్టుకొని దాని మీద కూర్చోబెట్టి నువ్వు యూజ్ చేయాలి. సో మళ్ళీ అగైన్ ఈ కంపెనీ మిషన్ మోటార్ బాగాలేదు, లేకపోతే జనరేటర్ బాగాలేదు, వేరే కంపెనీ తెచ్చుకుందాం అన్నప్పుడు కింద బేస్ డిజైన్ వాడు వేరేగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా నువ్వు ఒక మిషనరీ కొన్నప్పుడు ప్రాపర్గా టెస్ట్ చేసి తీసుకోవాలి. కంపెనీ వాడు పిలుస్తాడు, కంపెనీ వాడు పిలిచినప్పుడు వాడు డిఫరెంట్ టెస్టులు నీ ముందే చేస్తారు. ఇక్కడ మనం డీసీ మెషిన్స్, ఫస్ట్ ఇది మోటార్కి వాడుతున్నాం కాబట్టి డీసీ మోటార్లో అది మోటార్, నువ్వు కొన్న మోటార్ ఎలా ఉంది, పనిచేస్తుందా లేదా, దాని యొక్క రేటెడ్ ఫుల్ లోడ్ దగ్గర అది వర్క్ చేస్తుందా లేదా, ఫుల్ లోడ్ వర్క్ చేసినా కానీ ఎఫిషియెంట్గా ఉందా లేదా, ఎఫిషియన్సీ బాగుందా లేదా, లాసెస్ తక్కువ ఉన్నాయా లేవా, హీట్ ఎక్కుతుందా, హీట్ ఎక్కట్లేదా. హీట్ ఎక్కకూడదు, లాంగ్ రన్లో హీట్ ఎక్కకుండా ఫుల్ లోడ్లో కరెక్ట్గా పనిచేస్తుందా లేదా. ఓకే, పని చేసినప్పుడు అది కావలసినంత, అంటే ఆడు ఇచ్చిన రేటెడ్ అవుట్పుట్ ఇస్తుందా లేదా అనేది నువ్వు ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మోటార్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ టెస్టింగ్ ఆఫ్ మోటార్స్లో అసలు నువ్వు చేసేది దేనికి అని మైండ్లో ఫిక్స్ అయితే అసలు చదవకుండా కొన్ని పాయింట్స్ మైండ్లోకి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా మనం కొనేదే కదా. సపోజ్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళావు, వంకాయలు కొన్నావు, ఆడు వేసినంత వేసేసుకుంటావా, కనీసం అటు ఇటు చూస్తావు కదా, అది బాగుందా లేదా, పురుగు పట్టిందా లేదా. సో లైక్ దట్ ఈ మోటార్ నువ్వు కొన్నప్పుడు దానికి ఉన్న పారామీటర్, దానికి ఉన్న క్యారెక్టర్, దానికి ఉన్న టెంపరేచర్ విత్ స్టాండింగ్, దానికి ఉన్న ఇంటర్నల్ లాసెస్ అన్నీ చూసుకొని అప్పుడు చెక్ చేసుకొని నువ్వు కొనుక్కోవాలి. ఇక్కడ డీసీ మోటార్ని టెస్ట్ చేయాలంటే ఏంటేంటి టెస్టులు దాని మీద కండక్ట్ చేయాలా, ఏం కనుక్కోవాలంటే దానిలో ఉండే లాసెస్ ఏంటి. ఫస్ట్ ఏంటంటే దానిలో ఉండే లాసెస్ ఏంటి, ఫస్ట్ కాపర్ లాస్, సెకండ్ వచ్చి మెకానికల్ లాస్, నెక్స్ట్ వచ్చి ఐరన్ లాస్. తర్వాత దీంతో పాటు ఈజ్ ఇట్ విత్ స్టాండింగ్ ఫర్ సర్టెన్ టెంపరేచర్, ఆర్ ఇది ఫుల్ లోడ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది, ఆ టెంపరేచర్కి అది స్టాండ్ అవుతుందా లేదనింది ఈ టెస్టులు చేయాలి. అంటే అప్పుడు ఇది పెర్ఫార్మెన్స్ టెస్ట్. ఈ టెస్టులు చేస్తే నీకు వచ్చేది ఎఫిషియన్సీ. అంటే మోటార్కి ఇన్పుట్ ఇచ్చావు, అవుట్పుట్ మెకానికల్ అవుట్పుట్ వచ్చింది, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇచ్చావు, మెకానికల్ అవుట్పుట్ వచ్చింది. అయితే నువ్వు ఇచ్చినంత బయటికి ఎంత లాస్ అయ్యి వచ్చింది, దట్ ఈస్ ద ఎఫిషియన్సీ.
సో ఎఫిషియన్సీ అంటే తెలుసు కదా, అవుట్పుట్ బై ఇన్పుట్. ఈ ఎఫిషియన్సీ పర్సంటేజ్ బాగుందా లేదా ఇంటూ 100 పెర్ సెంట్ అంటే సెంట్ అంటే 100, పెర్ అంటే బై, పెర్ అంటే బై అని అర్థం. బై 100కి ఎంత ఉంది దాని యొక్క ప్రాపర్ వర్కింగ్ అంటాం. ఇన్పుట్ ఆల్మోస్ట్ అవుట్పుట్కి వచ్చిందనుకో నో లాస్ అని. నో లాస్ మెషిన్ ఎక్కడ ప్రపంచంలో ఉండదు. ఓకే, సో నౌ వీ గో ఫర్ ద డిఫరెంట్ టెస్ట్స్ on the DC motor. So the DC motors are tested to know their performance characteristics like load current, torque, speed, efficiency from no load to full load. ఒక్కసారి చూసుకోండి. యాక్చువల్గా టెస్టులు దేనికి? పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి. లైక్ ద క్యారెక్టరిస్టిక్స్, దట్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ లైక్ లోడ్ కరెంట్ ఎలా ఉంది, టార్క్, రొటేషనల్ ఫోర్స్ని టార్క్ అంటాం. తెలియకపోతే తెలుసుకోండి. లీనియర్ ఇలాగ ఉంటే అంటే లీనియర్గా ఉంటే దిస్ ఇస్ ఫోర్స్, రొటేషనల్ ఫోర్స్ని టార్క్ అంటాం. టార్క్, స్పీడ్, ఎఫిషియన్సీ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్. ఇది వెరీ ఇంపార్టెంట్. నో లోడ్ టు ఫుల్ లోడ్ ఎలా ఉందో నువ్వు టెస్ట్ చేయాలి. దానికి కానీ కొన్ని టెస్టులు కండక్ట్ చేస్తాం. ఫస్ట్ది ఏంటంటే డైరెక్ట్ టెస్టింగ్ ఆర్ బ్రేక్ లేస్తాం కదా, బ్రేక్ టెస్ట్. ఆపడం. బ్రేక్ అంటే ఏంటి? సైకిల్ తొక్కుతున్నావు బ్రేక్ వేస్తావు అంటే ఆగడానికి నువ్వు బ్రేక్ వేస్తున్నావు. కారు తోలుతున్నావు బ్రేక్ వేస్తావు అంటే ఆగడానికి నీకు ఎంత బలం కావాలో చూస్తావు. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్గా మోటార్ మీదే బ్రేక్ వేసి ఎంత టెస్ట్ వరకు ఇది స్టాండ్ అయిందని చూస్తాం. నెక్స్ట్ తోటి ఇది డైరెక్ట్ టెస్ట్, బ్రేక్ టెస్ట్ అని అంటాం. ఇండైరెక్ట్ టెస్టింగ్ ఆర్ స్విన్బర్న్స్ టెస్ట్ అంటాం. స్విన్బర్న్స్ టెస్ట్ ఆర్ నో లోడ్ టెస్ట్ అంటాం. నో లోడ్ టెస్ట్ డైరెక్ట్గా దాని మీద లోడ్ వేసేది డైరెక్ట్ టెస్ట్ ఆర్ బ్రేక్ టెస్ట్. ఇండైరెక్ట్ టెస్ట్ ఏంటంటే వితౌట్ లోడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టెస్ట్ రీజనరేటివ్ టెస్టింగ్ ఆర్ కనుక్కున్న పేరు హాప్కిన్సన్ టెస్ట్ అంటాం. ఆర్ బ్యాక్ టెస్ట్ అంటాం. రీజనరేటివ్ అంటే ఒక జనరేటర్ యొక్క దీన్ని మెకానికల్గా కానీ లేకపోతే ఎలక్ట్రికల్గా కానీ కొంత లోడ్ ఇస్తావు. దీన్ని తీసుకెళ్ళి ఇంకో జనరేటర్ కనెక్ట్ చేస్తావు. ఇప్పుడు ఇదేమో ఇది జనరేటర్ కింద వర్క్ చేస్తుంది, ఇది మోటార్ కింద వర్క్ చేస్తుంది. మెకానికల్ లోడ్ ఇస్తున్నావు కాబట్టి ఇది జనరేటర్ కింద పనిచేస్తుంది, ఇదేమో మోటార్ కింద పనిచేస్తుంది. జనరేటర్ ఏం చేస్తుంది? దీనికి సప్లై ఇస్తుంది. ఇది ఏం చేస్తుంది? దీన్ని మెకానికల్గా కపుల్ చేస్తావు. ఇది మోటార్గా పనిచేసి దీన్ని తిప్పుతుంది.
ఇది మోటార్గా పనిచేసి దీన్ని తిప్పుతుంది, ఇది జనరేటర్గా దీనికి సప్లై ఇస్తుంది. ఇది మోటార్గా పనిచేసి అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే రెండు కూడా ఐడెంటికల్, కవల పిల్లలు అంటాం కదా, ఐడెంటికల్ మెషిన్సే కావాలి. ఇక్కడ ఐడెంటికల్ మెషిన్స్ అయితే జీరో లాస్ అనుకోండి, అంటే ఇక్కడ లాస్ లేదు, ఇక్కడ లాస్ లేదు. సో ఎక్స్టర్నల్గా నువ్వు ఏ సప్లై కానీ ఇవ్వక్కర్లా. రెండు ఐడెంటికల్ అయి ఉండి దీస్ టూ మెషిన్స్ ఆర్ లాస్లెస్ ఆర్ ఐడియల్ అయితే యూ కెనాట్ సప్లై అడిషనల్ ఎనర్జీ టు దిస్ మెకానిజం. బట్ ఇన్ ది యూనివర్స్ యూ కెనాట్ గెట్ సచ్ టైప్ ఆఫ్ మెషిన్స్. కంపల్సరీ లాసెస్ ఉంటాయి. కాబట్టి ఆ లాసెస్ని మీట్ అవ్వడానికి ఎలక్ట్రికల్గా కానీ మెకానికల్గా కానీ కొంత బయట నుంచి ఈ టెస్ట్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎంత తీసుకుంటుందంటే దిస్ ఈజ్ ద ఇన్పుట్ ఫర్ దీస్ టూ మెషిన్స్ ఫర్ మీటింగ్ ద లాసెస్ ఆఫ్ దీస్ టూ మెషిన్స్. ఇది ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ ద థర్డ్ టెస్ట్. ఫోర్త్ టెస్ట్ వచ్చి రిటార్డింగ్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్. రిటార్డింగ్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్ అంటాం. రిటార్డేషన్ అంటే తెలుసు కదా, ఫుల్ యాక్సిలరేషన్ ఇచ్చి ఫుల్ స్పీడ్లోకి వెళ్ళిన తర్వాత ఇంజిన్ ఆపేయడం. ఇంజిన్ ఆపేస్తే ఏమవుద్ది, అలాగే ఇంటి దగ్గరికి చేరిపోద్ది. నువ్వు బైక్ మీద వస్తాను అనుకో, కొంచెం దూరంగా ఉండగానే ఇంజిన్ ఆపేస్తే పెట్రోల్ ఇవ్వకుండా అని కొంతమంది చేస్తారు చూడ, అలాగే వచ్చి ఇంటి దగ్గర అవుతుంది. దాన్నే రిటార్డేషన్ ఆర్ రిటార్డింగ్ టెస్ట్, రిటార్డింగ్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్. ఓకే, 1 by 1 ఆ టెస్టులు చూద్దాం. టెస్టులు చూస్తే మీకు ఒక కంక్లూజన్కి వస్తారు. ఏం లేదు, డీసీ మెషిన్స్, డీసీ మోటార్కి కానీ జనరేటర్కి కానీ ఎలాగైతే నువ్వు ప్రాబ్లమేటిక్ చేసావో ఈ టెస్టుల్లో కూడా యాజ్ ఇట్ ఈస్. ఇందులో ఏది పెద్ద కాంప్లికేటెడ్ ఉండదు. ఇందులో ఫస్ట్ది అంటే ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దాం. అంటే టెస్ట్, ఏ టెస్ట్ అంటే ఏంటి. ఫస్ట్ది ఏంటి మీకు ఇచ్చింది, డైరెక్ట్ టెస్ట్ ఆర్ బ్రేక్ టెస్ట్. డైరెక్ట్ టెస్ట్ ఆర్ బ్రేక్ టెస్ట్. ఇన్ దిస్ మెథడ్ ఏంటంటే మోటార్ ఈజ్ లోడెడ్ అప్ టు ఇట్స్ ఫుల్ లోడ్. మోటార్ ఏం చేస్తామంటే మోటార్గానే తిప్పితేనే మెకానికల్గా అవుట్పుట్ వేయగలవు. అది ఇలా జనరేటర్గా కాకుండా మోటార్ ఈజ్ లోడెడ్ ఎక్కడ వరకు, అప్ టు ఇట్స్ ఫుల్ లోడ్. in stepwise by using brake pulley which is attached to the motor, which is attached to the motor. ఇలా చూడండి, ఎలా అంటే ఇది పుల్లీకి ఏం చేస్తాడంటే ఇలా బెల్ట్ పెడతాం. మీరు టెస్టులు కూడా చేస్తారు ల్యాబ్లో. పైన ఇక్కడ నట్ అండ్ బోల్ట్ ఉంటుంది, ఇక్కడేమో నీకు టార్క్ మెజర్మెంట్ ఉంటుంది. ఓకే, సో మోటార్ ఏంటి ఎలా ఉంటుంది చూడు, దీన్ని ఇట్లా గీస్తాను. ఇది మోటార్ కదా, ఇది పుల్లి. బెల్ట్ ఇలా కడతావు అనమాట, కట్టి ఇక దీన్ని తగిలిస్తావు. సో ఇది బిగించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడ బ్రేక్ అవుతుందో, ఎక్కడ అవుతుందో చూసుకోవాలి. ఎంత టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, రెండు టార్క్లు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇలా తిరిగింది అనుకోండి, ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది, ఈ
ఈ మీటర్ మీద దీన్ని ఇక్కడ ఎక్కువ పుల్ చేస్తుంది, దీన్ని ఏమో పైకి పుష్ చేస్తుంది. ఓకేనా, రెండు ఈక్వల్గా బిగిస్తూ ఉంటావు, బట్ దీని మీద ఎక్కువ ఎందుకంటే ఇలా ఇలా లాగుతుంది, దీన్ని పైకి పుష్ చేస్తుంది, నువ్వు బిగిస్తూ ఉంటావు. సో ఈ రెండు రీడింగ్లు తీసుకొని ఎంత ఎంత అవుట్పుట్, ఇది అవుట్పుట్ చూపిస్తుంది, ఎంత టార్క్ దీని మీద ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, దీనికి ఇన్పుట్ ఇస్తావు కదా, ఇక్కడ మెజర్మెంట్, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తావు కదా, ఇక్కడ మెజర్మెంట్ వాట్ మీటర్ పెడతావు. ఈ వాట్ మీటరు దీన్ని, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో అవుట్పుట్ బై ఇన్పుట్. అయితే అవుట్పుట్ అనేది మెకానికల్గా ఉంది, ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్గా ఉంది. ఈ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి కొంత టైం చూసుకొని, కొంత టైం వరకు చూసుకొని ఇంటూ 100, దిస్ గివ్స్ ద డైరెక్ట్ ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్. ఓకే, సో ఈ రకంగా డైరెక్ట్ టెస్ట్ చేస్తాము. దీన్ని ఎలాబరేట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ది అవుట్పుట్ అండ్ ఇన్పుట్ పవర్ ఆర్ మెజర్డ్ అండ్ ఎఫిషియన్సీ ఈజ్ క్యాల్కులేటెడ్ అట్ ఏ డిజైర్డ్ లోడ్. నీకు ఏ లోడ్ దగ్గర కావాలంటే, ఇప్పుడు రియల్ నువ్వు పెంచుతూ దీన్ని సేమ్ కరెంటు వోల్టేజ్లో కాన్స్టెంట్ సేమ్ కరెంట్ని మెయింటైన్ చేసినట్టుగా అయితే ఇన్పుట్ ఎక్కడ ఏ లోడ్ దగ్గర నువ్వు ఇన్పుట్ ఇవ్వాలనుకున్నావు ఇవ్వచ్చు, అక్కడ నీకు అవుట్పుట్ వస్తుంది. సో ఏ పర్టికులర్ లోడ్ దగ్గర నువ్వు ఎఫిషియన్సీ కనుక్కోవాలో డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఈ మెథడ్ ఏంటంటే కన్జ్యూమ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇది చాలా ఎక్కువ, ఎందుకంటే ఫుల్ లోడ్ దగ్గర డైరెక్ట్గా నువ్వు ఇన్పుట్ ఇచ్చేస్తున్నావు కాబట్టి ఎక్కువ ఎఫిషియన్సీ ఎనర్జీ కావాలి దీనికి. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద మెషిన్లు, మన ఇల్లంత మిషన్లు ఉంటాయి, దాని మీద కానీ టెస్ట్ చేసాం అనుకో ఏటి ఎగిరిపోతాయి. కాబట్టి దిస్ టెస్ట్ ఓన్లీ ఫర్ స్మాల్ రేటింగ్ మెషిన్స్ ఓన్లీ. ఓకే, పెద్ద పెద్ద మిషన్స్కి మన ఇల్లంత పెద్ద మిషన్ మోటార్కి మనము ఈ డైరెక్ట్ టెస్ట్ అనేది చేస్తే దానికి ఎక్విప్మెంట్ కానీ హీటింగ్ కానీ బోల్డ్ అంత, ఎందుకంటే ఇది తిరుగుతూ ఉంటుంది, బెల్ట్ నువ్వు బిగిస్తూ ఉంటావు. సో ఎప్పుడైతే తిరుగుతున్నప్పుడు ఫ్రిక్షన్ వచ్చి హై టెంపరేచర్ వస్తుంది పెద్ద మిషన్లకి. స్మాల్ మిషన్లకి అయితే పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు, మీరు ల్యాబ్లో చూస్తారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ టెస్ట్ ఆర్ బ్రేక్ డౌన్ టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ చూసి దాన్ని ఫుల్ డీటెయిల్ వెళ్దాము. ఇండైరెక్ట్ టెస్టింగ్ అంటే ఫుల్ లోడ్ ఏమన్నమాట, ఆర్ స్విన్బర్న్ సైంటిస్ట్ పేరు టెస్ట్. ఇది ఇన్ దిస్ మెథడ్ ఏం చేస్తామంటే, ఈ మోటార్ ఈస్ నాట్ లోడెడ్ ఫుల్లీ టు ఇట్స్ ఫుల్ లోడ్ వరకు మనము పెట్టాం. అయితే ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేస్తామంటే నో లోడ్ లాసెస్ మాత్రం కనుక్కుంటాం. ఎలా తెలుసా, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఎప్పుడైతే నో లోడ్లో లాసెస్ కనుక్కున్నావో అండ్ దెన్ లాసెస్ ఆర్ క్యాల్కులేటెడ్ వితౌట్ యాక్చువల్లీ లోడెడ్ ద మోటార్. ఇప్పుడు నో లోడ్ లాసెస్ కనుక్కుంటే అంటే ఐరన్ లాసెస్ కనుక్కుంటావు. ఐరన్ లాసెస్ తర్వాత స్మాల్ డీసీ వోల్టేజ్ అప్లై చేసి కరెంట్ చూసుకొని అది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కుంటావు. పెద్ద కష్టం కాదు, ఎందుకంటే V/I. దెన్ నో లోడ్ లాసెస్ ఆర్ ఐరన్ లాసెస్. ఇక్కడ డీసీ సప్లై అప్లై చేయడం వల్ల ఆర్మేచర్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ఫీల్డ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. మీకు ఇంకేం కావాలి, దట్స్ ఇట్. సో ఇప్పుడు రెసిస్టెన్సు, అది ఆర్మేచర్ రెసిస్టెన్సు, ఫీల్డ్ రెసిస్టెన్స్ వచ్చింది, నో లోడ్ లాస్ వచ్చినాయి. సో ఎఫిషియన్సీ యూ కెన్ ఫైండ్ డైరెక్ట్లీ ఎట్ ద లోడ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఏ లోడ్ దగ్గర దాని యొక్క ఎఫిషియన్సీ కానీ
దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పడానికి సింపుల్గా ఆ ఫుల్ లోడ్ కరెంట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, నౌ దిస్ మెథడ్ కన్జ్యూమ్స్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, చాలా చాలా తక్కువ, నో లోడ్ టెస్ట్ కదా. దిస్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఎఫిషియన్సీ ఆఫ్ షంట్ అండ్ కాంపౌండ్ మోటార్స్ ఓన్లీ. చూసుకోండి, షంట్ అండ్ కాంపౌండ్ మోటార్స్. షంట్ అంటే ప్యారలల్గా ఫీల్డ్ ఉండడం, కాంపౌండ్ అంటే సిరీస్ ప్యారలల్ ఫీల్డ్ ఉండడం. ఓకే, సో సిరీస్ మోటార్కి అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నో లోడ్లో ఆర్ లైట్లీ లోడెడ్లో సిరీస్ మోటారు వెరీ 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 హై స్పీడ్ ఉంటుంది. ఎందుకు? n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/π కాబట్టి. ఎందుకంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు π కాబట్టి. సిరీస్ మోటార్లో కరెంట్ తక్కువ ఉంటే ఫీల్డ్ తక్కువ ఉంటుంది, సో స్పీడ్ విపరీతంగా పెరిగిపోద్ది. ఎప్పుడైతే పెరిగిపోయిందో దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ ఆర్మేచర్. సో ఇండైరెక్ట్ టెస్ట్ ఆర్ స్విన్బర్న్స్ టెస్ట్, స్విన్బర్న్స్ అన్న సైంటిస్ట్ కెనాట్ అప్లై ఫర్ ద సిరీస్ మోటార్. నెక్స్ట్ రీజనరేటివ్ టెస్ట్. రీజనరేటివ్ టెస్ట్ ఆర్ ఎవరు కనుక్కున్నారు? హాప్కిన్సన్ కనుక్కున్నాడు. ఆర్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్. మీరు కనుక్కున్నారనుకోండి మేము పేరు పెడతాం, వేరే వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళ పేరు పెడతాం. ఓకే, ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇట్ రిక్వైర్స్ 2 ఐడెంటికల్ మెషిన్స్. చెప్పాను కదా, కవల పిల్లలు కావాలన్నమాట. విచ్ ఆర్ కపుల్ టు ఈచ్ అదర్. ఎలా ఉండాలంటే 2 కపుల్ చేసి ఉండాలి. ఓకే, ఎలక్ట్రికల్గా మెకానికల్గా. ది ఫస్ట్ మెషిన్ ఆపరేట్స్ యాజ్ మోటార్. సపోజ్ ఇది మోటార్గా ఆపరేట్ అయితే నెక్స్ట్ మెషిన్ విల్ ఆపరేట్స్ యాజ్ ఏ జనరేటర్. హ్యాన్స్ ద టోటల్ పవర్ కన్జ్యూమ్డ్ ఫ్రమ్ ద సప్లై ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ సప్లయింగ్ ఆఫ్ ఇంటర్నల్ లాసెస్ ఆఫ్ ద 2 machines. నౌ ఇది మెయిన్ దేనికి వాడతామంటే లార్జ్ కెపాసిటీ మెషిన్స్. లార్జ్ కెపాసిటీ మెషిన్స్కి మాత్రం వాడితే బెటర్. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఓన్లీ లెస్ వెరీ స్మాల్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ టు టెస్ట్ దిస్ machines in this type of testing. This is Hopkinson test. కంప్లీట్గా నేను చేస్తాను మళ్ళా. నెక్స్ట్ రిటార్డేషన్ ఆర్ రన్ డౌన్ టెస్ట్. నెక్స్ట్ వచ్చి రిటార్డేషన్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్. అదే I2I అయితే సద్రిపద్ది లెసన్స్. దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ సింప్లెస్ట్ మెథడ్ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ DC మోటార్ ఆర్ DC మెషిన్స్. వీటిల్ని సాధారణంగా షంట్ జనరేటర్ ఆర్ మోటార్స్కి మనం రిటార్డేషన్ రన్నింగ్ డౌన్ టెస్ట్ వాడతాం. ఇన్ దిస్ మెథడ్ ఏంటంటే వీ ఫైండ్ ద మెకానికల్ ఆర్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాస్ అండ్ ఐరన్ లాసెస్ ఆఫ్ ద మెషిన్. దెన్ నోయింగ్ ద ఆర్మేచర్ అండ్ షంట్ కాపర్ లాసెస్ at any load. Efficiency of the machine can be calculated at that load. అంటే రిటార్డేషన్ రన్నింగ్ డౌన్ టెస్ట్ ఏంటంటే ఇది కనుక్కోవడం. దీనివల్ల ఏంటంటే ఫ్రిక్షన్ అండ్ విండేజ్. ఫ్రిక్షన్ ఎలాగో ఫ్రిక్షన్, విండేజ్ ఎక్కడ ఉంటుంది? మీరు మెషిన్ని ఒకవైపు చూస్తే ఇక్కడ ఫ్యాన్ పెడతాం, ఇక్కడేమో పుల్లి, ఇక్కడ ఫ్యాన్ పెడతాం. ఎందుకంటే లోపల గాలి వెళ్ళాలి, లేకపోతే హీట్ ఎక్కిపోద్ది. సెల్ఫ్ కూల్డ్ కోసం ఫ్యాన్ పెడతాం. ఇక్కడ తిరుగుతున్నప్పుడు
లోపలికి ఎయిర్ రిలేటెడ్గా అరేంజ్ చేస్తాము. ఇక్కడ పుల్లి. సో ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాస్ అండ్ ఐరన్ లాస్ ఈ టెస్ట్ నుంచి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ షంట్ రెసిస్టెన్సు, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్సు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ తెలిస్తే అట్ ఎనీ లోడ్ యూ కెన్ ఫైండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద మెషిన్. ఎలాబరేటెడ్గా 1 by 1 నేను క్లియర్ చేస్తాను. సో పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ. అగైన్ నువ్వు టెస్ట్ ల్యాబ్లో కూడా చేస్తావు. సో ఒకసారి ఒక్కొక్క టెస్ట్ బై టెస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.